టెర్రరిజం అణచివేతపై భారత చాలా స్పష్టంగా ఉందని, దీనిపై ద్వంద్వ వైఖరి రాజీకి చోటు లేదన్నారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనలో మలేషియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చర్చలు జరిపానని చెప్పారు. పొరుగు దేశాలతో భారత్ ఎప్పటికీ స్నేహాన్ని కోరుకుంటుందన్నారు. మలేషియా పర్యటన ముగించుకొని ఢిల్లీ వచ్చారు ప్రధాని మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా పర్యటన ముగిసింది. 2 రోజుల పర్యటనలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రధాని. భారత సంతతి ప్రజలు, వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. కౌలాలంపూర్లో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. రక్షణ, జాతీయ భద్రత, సెమీ కండక్టర్స్, వాణిజ్యం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. భారత్ మలేషియా మధ్య 6 కీలక ఒప్పందాలు జరిగాయి. ఉగ్రవాదంపై భారత్ రాజీ పడబోదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ మలేషియాల మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. 2 దేశాల విభిన్న రంగాల్లో సంబంధాలను మరింత శక్తివంతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సముద్ర జలమార్గాల పరంగా చూస్తే భారత్ మలేషియాలు ఇరుగు పొరుగు దేశాలన్నారు మోదీ. आज मलेशिया भारतीय मूल की आबादी वाला दुनिया का दूसरा सबसे बड़ा देश है. हमारी सभ्यताएं, साझा सांस्कृतिक विरासत और लोकतांत्रिक मूल्यों से जुड़ी हुई है. पिछले कुछ वर्षों में हमारे संबंधों ने एक नई रफ्तार पकड़ी है. భారత సంతతి ప్రజలు భారీ సంఖ్యలో నివసిస్తున్న దేశాల జాబితాలో 2వ స్థానంలో మలేషియా ఉందన్నారు మోదీ. 2 దేశాల నాగరికతలు, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామిక విలువలతో అనుసంధానం అయ్యాయని చెప్పారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీతో పాటు సెమీ కండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రతలో మలేషియాతో కలిసి ముందుకు వెళ్తామన్నారు మోదీ. हमारे बीच एनर्जी, इंफ्रास्ट्रक्चर और मैन्युफैक्चरिंग में सहयोग बहुत मजबूत हुआ है. हमारी साझेदारी में अभूतपूर्व गति और गहराई लाने का निर्णय लिया है. फ्रेंड, सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे. ప్రధాని మోదీ టూర్తో మలేషియాతో సంబంధాలు మెరుగుపడతాయన్నారు విదేశాంగ శాఖ అధికారులు. సెమీ కండక్టర్స్, ఆరోగ్యం, వైద్యం, సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విపత్తు నిర్వహణ రంగాల్లో సహకారంపై ఒప్పందాలు జరిగాయని చెప్పారు. యూపీఐ లింకేజీపై 2 దేశాలు చర్చించుకున్నాయన్నారు విదేశాంగ శాఖ అధికారులు. और सेमीकंडक्टर इकोसिस्टम में ब्रॉडली ये माना जाता है कि इंडिया के डिजाइन स्किल्स काफी एडवांस्ड हैं और मलेशिया कोई 30-35 इयर्स का मैन्युफैक्चरिंग एक्सपीरियंस है उनका, और असेंबली, टेस्टिंग और पैकेजिंग के भी काफी एक्सपीरियंस और एक्सपर्टीज हैं. सिनर्जीज अचीव किया जाए और हमारा यही आशा है कि आगे बढ़ के ये कर पाएंगे हम लोग. భారత్ మలేషియా 1957లో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. ఇది ఆగస్టు 2024లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగింది.